చూస్తున్నాం ఏపీలో ఇప్పుడు వైఎస్ అభిషేక్ రెడ్డికి సంబంధించి వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇదే ఇష్యూపై రెండు పార్టీల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య గురించి విషయాలు తెలిసిన వారంతా కూడా ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మరణిస్తున్నారని టీడీపీ ట్వీట్ చేసింది. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కొక్కరు అనుమానాస్పదంగా చనిపోతున్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై వైసీపీ కూడా స్పందించింది. ట్విట్టర్లో టీడీపీ చేసిన ఆరోపణలు కరెక్ట్ కావని చెప్పింది వైసీపీ. టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఫేక్ ట్వీట్స్ చేస్తున్నారని మండిపడింది. ఇక అభిషేక్ రెడ్డి అనారోగ్యం గురించి వైసీపీ స్పందిస్తూ అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ఆరా తీస్తున్నారని వివరించింది. అభిషేక్ రెడ్డి మెల్లిగా కోలుకుంటున్నారని తెలిపింది. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించింది. ఏపీలో ఇప్పుడు వైఎస్ అభిషేక్ రెడ్డికి సంబంధించి వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ కాస్త అభిషేక్ రెడ్డికి సంబంధించి వార్ లా మారిపోయింది. ప్రెజెంట్ దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మీద తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అటు టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే బాపట్ల మాజీ ఎమ్మెల్యే నందిగం సురేష్ను జైల్లో అటు జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అప్పుడే కొలుకుపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సొంత కుటుంబ సభ్యుడు వైఎస్ అభిషేక్ రెడ్డిని పలకరించలేదు, పరామర్శించలేదు. భారతి కూడా అక్కడికి వెళ్ళలేదు. కానీ జైల్లో ఉన్న అటు నందిగం సురేష్ను ఆయన పరామర్శిస్తున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు తీవ్ర దుమారాన్ని రేపాయి. అటు టీడీపీ వైసీపీ పరస్పరం విమర్శించుకుంటూ ఉన్నాయి దీనిపైనే. అయితే ఇప్పుడు టీడీపీ ఒక అడుగు ముందుకేసి మొన్న ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. అటు చైన్ లింక్ ఫినామినన్ పేరుతో పెట్టింది. డెడ్లీ సైకిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలిమినేషన్. వివేక హత్య కేసులో ఎవరెవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో చనిపోతూ ఉన్నారు. ప్రస్తుతం అభిషేక్ రెడ్డి కూడా చాలా క్రిటికల్ కండిషన్లో హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఒక క్రమ పద్ధతిలో ఆ వివేక హత్య కేసులో ఎవరెవరైతే సాక్షులుగా ఉన్నారో అటు జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారో వాళ్ళందరినీ కూడా అనుమానాలు రాకుండా ఎలిమినేట్ చేస్తున్నారు అని అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అటు అనుమానితుడిగా ఉన్న అటు పులివెందుల సింహాద్రిపురానికి చెందిన కటికిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అటు వాచ్మెన్ రంగన్న నేను నలుగురు రావడం చూశానని చెప్పాడు. ఆయన తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. ఇదంతా కూడా మీడియాలో కథనాలు రావడంతో ఆయన తిరిగి ఆరోగ్యం కోలుకున్నాడు. హత్య జరిగిన రోజు విజయవాడ నుంచి అటు కడప వరకు ఎప్పుడైనా సరే విమానాల్లో ప్రయాణించే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బై రోడ్ వెళ్ళాడు. ఆ రోడ్డు మార్గం గుండా ఆయనను తీసుకువెళ్ళిన డ్రైవర్ నారాయణ ఆ రోజంతా కూడా జగన్మోహన్ రెడ్డితో ప్రయాణించాడు. ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అలానే గంగిరెడ్డి అటు భారతి ఈ సమీప బంధువు గంగిరెడ్డి ఆయన చనిపోయారు. అలానే ఆయన ఆసుపత్రి నుంచే అటు కాంపౌండర్లు వాళ్ళందరూ వచ్చి కుట్లేశారు. అలానే ఇప్పుడు అభిషేక్ రెడ్డి కూడా ఆ వివేక హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చాడు సిబిఐకి. ఆ రోజు ఉదయాన్నే తాను ఇంటికి వచ్చేసరికి అక్కడంతా కూడా రక్తపు మడుగు కనిపించింది. రాత్రి వివేకానంద రెడ్డి తాగి వచ్చారు, అందుకే ఆయనకు రక్తపు వాంతులు అయ్యాయంటూ తనకి చెప్పారు. అంతేకాకుండా అక్కడే అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఫోన్లలో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు అంటూ అభిషేక్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే అభిషేక్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యానికి గురై ఆయన ఆసుపత్రిలో. ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయంటూ అటు టీడీపీ సోషల్ మీడియాలో రకరకాలుగా పెట్టింది, అనేక పోస్టులు పెట్టింది. ఒక్క అవినాష్ రెడ్డి కోసం ఎంతమందిని బలి తీసుకుంటారు? అప్పుడు చెల్లిని గెంటేశావు, వివేకానంద రెడ్డిని హత్య చేసావు, ఇప్పుడు సునీతని గెంటేశావు, ఇప్పుడు అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు, ఆయనను కూడా నువ్వు చంపేస్తున్నావు అనే అర్థం వచ్చేలా టీడీపీ చేసిన ట్వీట్స్ తీవ్ర సంచలనం, తీవ్ర దుమారాన్ని రేపాయి. దానికి వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. టీడీపీకి సొంత మామకు వెన్నుపోటు పొడిచి ఆయన చనిపోయేలా చేసావు, ఒక బావమర్దికి అటు పిచ్చి ఉందంటూ ఆయనకు సర్టిఫికెట్ ఇప్పించి కేసు నుంచి తప్పించావు, ఆ కుటుంబంలో ఒక మహిళ చనిపోతే దాన్ని గప్చుప్గా మూసేశారు. ఇలా టీడీపీ పైన విమర్శలు చేస్తూ అటు వైసీపీ కూడా రకరకాల
ట్వీట్స్ చేసింది. కానీ వాస్తవానికి ఏంటంటే అభిషేక్ రెడ్డి ప్రస్తుతం అయితే సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు నిన్న ఆ బిగ్ టీవీ ప్రతినిధి అటు సిటీ న్యూరో ఆసుపత్రికి వెళ్ళారు. ఆయన కొంత జ్వరానికి తీవ్ర జ్వరం రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. నిన్న వైద్యానికి ఆయన స్పందిస్తూ ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఐసీయూలో ఆయనకు చికిత్స అందజేస్తూ ఉన్నారు. 2 రోజులు ఆయన స్పృహలో లేని మాట వాస్తవం. ప్రస్తుతానికైతే ఆయన స్పృహలోకి వచ్చారు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. మరో 2-3 రోజుల్లో కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారంటూ ఆయన కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా భారతి కూడా 2 సార్లు ఇప్పటికే వచ్చి అటు అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన వాకప్ చేశారంటూ కూడా చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో చూస్తే ఈ రకమైన ట్వీట్స్ అటు వైసీపీ టీడీపీ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.